అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. మీరేం చేస్తున్నారు తాతయ్య? నేను బర్డ్ హౌస్ ని ఏర్పాటు చేస్తున్నాను. ఓ, బర్డ్ హౌసా? అంటే నిజమైన బర్డ్స్ వస్తాయా? తప్పకుండా. ముందు నన్ను దీనిని పూర్తిగా పెట్టనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. అయిపోయింది. ఇప్పుడు నేను బర్డ్స్ కి తినడానికి కొన్ని గింజలు పెడతాను, తాగడానికి నీళ్లు కూడా పెడదాం. ఇప్పుడు మనం బర్డ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అదిగో మనం మొదటి విజిటర్. అది ఒక కాకి. కాకి చాలా తెలివైన పక్షి తెలుసా? అవి మామూలుగా చాలా చోట్ల కనిపిస్తాయి. ఇది ఒక పావురం. పావురాలు సిటీలో చాలా కామన్ బర్డ్స్. అవి చాలా వరకు అన్ని చోట్ల నెస్ట్లను బిల్డ్ చేసుకుంటాయి. చెప్పాలంటే మన ఇళ్ల బయట కూడా. అదిగో అది ఒక పిచ్చుక. పిచ్చుకల్లో చాలా రకాలున్నాయి పిల్లలు. ఇవి చాలా చిన్న పక్షులు, మనకి అన్ని చోట్ల కనిపిస్తుంటాయి. వావ్! మన ఇంటికి ఒక కోకిలొస్తుంది. అది డార్క్ బ్లాక్ కలర్లో ఉంటుంది పిల్లలు. దాని కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఈ కోకిల చాలా అద్భుతమైన సింగర్ తెలుసా? కాసేపు దీని పాటను విందాం, సరేనా? ఓహో, చూడండి, అది రామచిలుక. రామచిలుక అనేది మన ఇండియన్ ప్యారెట్. అది చాలా అందంగా ఎర్రటి ముక్కుతో ఉంటుంది. దానికి మిరపకాయలు తినడం చాలా ఇష్టం తెలుసా? చూడండి, అటు చూడండి, అది హమ్మింగ్ బర్డ్. అది ఎంత వేగంగా ఎగురుతుందో చూడండి. అది దాని రెక్కలాడించడం అస్సలు ఆపదు. మీకు తెలుసా ఈ బీ హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోనే అన్నిటికన్నా చిన్న బర్డ్ అని? ఇక అది గుడ్లగూబ. అప్పుడే రాత్రి అయిపోయిందా? గుడ్లగూబలు రాత్రులే వస్తాయి. వాటిని చాలా తెలివైన పక్షులు అని కూడా అంటారు పిల్లలు. మన ఇంటికి చాలా మంది విజిటర్స్ వచ్చారు తాతయ్య. అవును, మన బర్డ్ హౌస్ చాలా బాగా హిట్ అయింది పిల్లలు. అవును, అన్ని పక్షుల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.